హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో సరుకులు అయితే తీసుకొచ్చానని చెప్పేసి అన్నా కదా. ఇంకా కంటైనర్స్ అన్నీ తోమేసి సదురుదామనేసి చెప్పాను కదా. ఆ పని అయితే ఇవాళ చేస్తున్నానండి. ఇంకొన్ని అయితే మీషోలో కంటైనర్స్ అయితే తీసుకున్నాను. అవి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా సెల్ఫ్లో ఉన్న కంటైనర్స్ అయితే మొత్తం ఖాళీ చేసేసి సింక్లో ఒకదానికొకటి వేసి క్లీన్ అయితే చేస్తున్నాను. గాజు కదండి, కొద్దిగా నిమ్మలంగా తోమాలి. కొద్దిగా చేయి జారినా కూడా కథం పగిలిపోతాయి. అవైతే మొత్తము తోమేస్తున్నాను. ఈ పనులు అయితే మొత్తం ఇంట్లో పనులు అయిపోయాక స్టార్ట్ చేశాను. కొద్దిగా నిమ్మలంగా చేసుకోవచ్చు. ఆ పనులు కంప్లీట్ అయినాక ఈ పనులు నిమ్మలంగా చేసుకోవచ్చు. అందుకే ఆమ్లోని స్కూల్కి పంపించి మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళాక అందరం ఫ్రెష్ అయ్యి బట్టలు గిట్లా అన్నీ ఉతికేసి పైన అయితే ఆరేసినాక ఇవి అయితే పెట్టుకున్నాను. ఇంకా ముందుగా అయితే అన్నీ అయితే తోమేసి ఇట్లా టబ్లో ఒకదానికొకటి అయితే క్లీన్ చేసేసి అవైతే ఒకదానికొకటి తీసుకెళ్ళి బయట కొద్దిగా ఎండలో పెట్టినామనుకో మంచిగా ఆరుతాయి. కంటైనర్స్లో ఏమైనా పోసినా కూడా జల్దీ ఖరాబ్ కాకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను. నెక్స్ట్ అయితే స్టీల్వి కూడా రెగ్యులర్గా వాడేటివి ఉంటాయి కదా, అవి కూడా కొద్దిగా నల్లగా అనిపిస్తుంది. అవి కూడా తోమేస్తున్నాను. అవి కూడా తోమేసి టబ్లో వేసేసి అవి కూడా బయట ఎండలో అయితే పెట్టేస్తున్నాను. రెగ్యులర్గా వాడే స్టీల్ కంటైనర్స్ మాత్రమే తోమినానండి. పెద్ద అయితే ఏం తోమలేదు. అవి మంచిగానే ఉన్నాయి, ఎందుకంటే మనం రోజు వాడాం కాబట్టి చెయ్యికి ఇట్లా అది ఇది ఏం తాగలేకుండా నీట్గానే ఉంటాయి. ఇవి అయితే రోజు వాడతా కదా, ఇందులో చక్కెర, చాక్పత్త, అలాగే గోధుమ పిండి, ఇంకా శనగపిండి అవి ఇవి అయితే పోసుకుంటాను చిన్న స్టీల్ డబ్బాలలో. వాటిని అయితే నీట్గా తోమేసాను. ఇందాక చెప్పాను కదండి, కంటైనర్స్ కొన్ని అయితే మీషోలో తెప్పించుకున్నానండి. అవి అయితే ఇవేనండి. జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకోవడానికి చిన్న గ్లాస్ కంటైనర్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. సైజ్ కూడా నేను అనుకున్న విధంగానే వచ్చింది. ప్రైస్ వచ్చేసి 190 సంథింగ్ పడ్డది, అంత ఐడియా లేదండి. ఇవైతే పప్పులు పోసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. 2 సెట్ ఆఫ్ 6 అయితే వచ్చినాయండి. అవైతే నీట్గా కడిగి కొద్దిసేపు ఎండలో పెట్టి వాటిలలో కూడా నింపేద్దామనేసి అవైతే కడుగుతున్నాను. ఈ స్టీల్ డబ్బాలు ఉన్నాయి కానీ అందులో అన్ని పప్పు దినుసులు అన్నీ అలానే పోసేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది ఏవి తీయాలనేసి. ఇందులో కొన్ని పోసేసి ఎదురుగా పెట్టుకున్నాం అనుకో ఉన్నాయి లేని మనకు తెలుస్తుంది. మళ్ళీ ఎదురుగా కూడా టక్కున తీసి పనులు అయితే చేసుకోవచ్చు కదా అనేసి ఇవైతే తీసుకున్నాను. అవైతే నీట్గా ఇలా తోమేసి టబ్లో అయితే వేసేసి బయట కూడా కొద్దిగా ఎండలో పెట్టినామనుకో, పెట్టినాక తీసుకొచ్చి మళ్ళీ ఒక క్లాత్ తోటి తుడిచి దాంట్లో సరుకులు పోసినామనుకో మంచిగా ఉంటాయి. ఖరాబ్ అయితే కావు. మెయిన్ పప్పులు కదండి, అవి జల్దీ ఖరాబ్ అవుతాయి. అందుకే ఇలా తోమగానే కొద్దిసేపు ఎండలో పెట్టేసి తర్వాత మళ్ళీ ఒక క్లాత్ తోటి నీట్గా తుడిచేసి వాటిలలో పప్పులు పోసినామనుకో మంచిగా ఉంటుంది. మొత్తం అయితే తోమేసి ఇలా అయితే ఎండలో పెట్టేశాను. తర్వాత ఈ సెల్ఫ్లలో కూడా అన్ని డబ్బాలు అయితే తీసేసి ఒక క్లాత్ తోటి ఆ సెల్ఫ్ షీట్ ఉంటుంది కదా దాన్ని అయితే నీట్గా తూడ్చేస్తున్నాను. పైన అయితే తూడ్చేసాను. తర్వాత కింద కూడా తూడ్చేసిన. ఈ ట్రేలు పెట్టి పెడదామనుకున్నా ఫస్ట్, కానీ అది సెట్ అవ్వట్లేదు. అందుకే మళ్ళీ అది తీసి మళ్ళీ ఒకసారి చూసి అటు ఇటు చూసినా కానీ ఎటు చూసినా కూడా అంటే అన్ని సరుకులు పట్టేటట్లు లేవు కంటైనర్స్ అన్నీ. అందుకే అదైతే తీసేద్దామనేసి అనుకున్నాక తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే ఇల్లు అయితే తూకుదాము. కొద్దిగా చెత్త అయింది. అన్ని కంటైనర్స్కి ఇట్లా కవర్స్ ఉన్నాయి కదా అవి ఇవన్నీ పడ్డాయి. అందుకే ఇల్లు అయితే తూకేస్తున్నాను. కానీ నా పని మీద నేను బిజీగా ఉన్న, విన్న వాళ్ళ ఫ్రెండ్ తోటి అటు ఇటు వాడు బిజీ అయిపోయిండు. ఏమో కావాలనేసి అంటే అమౌంట్ అయితే ఇచ్చిన పక్కన అమ్మాయితోటి అయితే పంపిస్తే తీసుకొచ్చుకున్నాడు. లోపటైతే కూర్చుంటున్నాడు. ఫ్రిడ్జ్ కూడా తూడ్చేసాం, పనిలో పని అయిపోతుంది అనేసి ఫ్రిడ్జ్ కూడా మొత్తం అయితే తూడ్చేస్తున్నా. మొన్న తూడవలేదండి ఫ్రిడ్జ్, మర్చిపోయినాను. మొన్న లాస్ట్ వీడియోలో క్లీనింగ్ అని చెప్పేసి చిన్న బ్లాగ్ అయితే పెట్టాను కదా, దాంట్లో అయితే ఇది కూడా తూడ్చేస్తే బాగుండే కదైతే తూడవలేదు. ఇప్పుడైతే మొత్తం తూడ్చేసాను. పొద్దున్నే బట్టలు ఉతికేటప్పుడే ఫ్రిడ్జ్ మీద కవర్ కూడా ఉతికేసి పైన అయితే ఆరేసిన, అదైతే ఎండింది. తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టేశాను. ఈలోపు ఇక్కడైతే
వీటిలలో మొత్తం వాటర్ అయితే పోయినాయి. ఇక వాటిని అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టేద్దామనేసి ఇక అవైతే ఒక టబ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇందాకనే బట్టతోటి అయితే మొత్తం తూడ్చేసాను. వీడియో తీస్తున్నా అనుకున్నా కానీ అది ఆన్ చేయలేదు. ఇక మొత్తం అయితే అవి తీసుకొచ్చినాక చూసిన ఇక మళ్ళీ ఏం పెట్టాలన్నట్టు ఇక సపడెక్కుకున్నాను. ఇక వాటిని అయితే మొన్న చూపించాను కదా బకెట్లో అన్ని సరుకులు వేసిన అని చెప్పి ఇక అవైతే నింపుదామని అందులోకి వెళ్ళి అయితే మొత్తం అయితే తీసేసి ఇవైతే ఫస్ట్ సిక్స్ సెట్స్ ఉన్నాయి కదా ఇక అవైతే ఫస్ట్ కింద అయితే పెట్టేస్తున్నాను. చిన్నోడైతే టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. ఈ గాజు కంటైనర్స్ తెచ్చినప్పటి నుండి కిచెన్ అయితే భలే మంచిగా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ దానికి తోడు ఈ చిన్నవి కూడా ఆర్డర్ పెట్టాను మా వారికి తెలియకుండా. ఇక అవి కూడా మంచిగా ఉన్నాయి. మొత్తం చదిరేసినాక సూపర్ ఉంది లుక్ అని చెప్పి అన్నారు మా వారు ఇంకా అమ్ములు గిట్లా. కానీ అవి కొద్దిగా అటు ఇటు చేసి స్పేస్ ఎక్కువ చేసుకున్నాను. ఎక్కువ వెనక ట్రే గిట్లా అది ఇది తీసేసాను. ఇంకొన్ని ఐటమ్స్ వాటిని తీసేసి ఇవైతే సెట్ చేద్దామనేసి అనుకున్నా. ఇక మొత్తం అయితే ఇవి ఫిల్ చేసేస్తున్నాను. పల్లీలు అలాగే పప్పులు అయితే లాస్ట్ మంత్ తెచ్చిన అని చెప్పిన కదా ఇక వాటిని అయితే డబ్బాలు లేక ఇక అదే కవర్లో పెట్టేసి అట్లనే స్టీల్ డబ్బాలు అయితే పెట్టేశాను. అంటే ఇక సపరేట్ చేయడం ఎందుకనేసి పెద్దగా ఉంది డబ్బా దాన్ని సపరేట్ ఎలా చేస్తానని ఇక అవైతే అట్లనే పెట్టేసిన. ఇక ఆ డబ్బాలు అయితే తీసుకున్నా కదా మంచిగా అన్నీ ఒక దాంట్లో ఒకటి పోసేసుకున్నా. ఇట్లా మంచిగా అనిపిస్తుంది అది కూడా. ఇక తర్వాత పప్పు కారం ఉప్పు ఇవి కూడా నింపేస్తున్నాను వాటిలలో. ఇక ఇప్పటి వరకు అయితే కంటైనర్స్ చాలా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా తోమడానికి ఇబ్బంది అనిపిస్తుంది. మళ్ళీ అవి తోమబుద్ధి కాక అట్లనే వదిలేసినాం అనుకో నీట్గా కనిపించేది మొత్తం దుబ్బ కనిపిస్తుంది. అందుకే ఉన్న వాటిలలోనే సెట్ చేసుకుందామనేసి అనుకుంటున్నాను. ఇక మొత్తం అయితే ఇలా అమ్ములు దగ్గరికి అయితే పోయే టైం అయితే అయిందండి. హడావిడిగా అయింది. ఇవన్నీ తోమేసి ఎండలో పెట్టి మళ్ళీ చిన్నోనికి తినిపించి పైన బట్టలు తీసుకొచ్చి మార్చేసి ఎక్కడెక్కడ పెట్టేసి అది చేసేసరికి 2:30 అయితే అయ్యింది. ఇక అమ్మనైతే తీసుకురావాలి కదా. ఇక పనులు అయితే మొత్తం అయ్యేలోపు ఇవైతే ఎండిపోయినాయి. ఇక వాటిని అయితే ఒక క్లాత్ తూచేసి తీసుకొచ్చి ఇక అవి అయితే అందులో పోసేస్తున్నాను. ఆగంలో ఒక దాంట్లో పోసేది ఇంకో దాంట్లో అయితే పోస్తున్నాను. హడావిడిగా ఫస్ట్ పప్పు పోసేది పోయి రవ్వ పోసిన. ఇక వాటిని అయితే మళ్ళా అందులోకి పోసేసి మళ్ళీ ఇందులో అయితే పోస్తున్నాను. మళ్ళీ పనులు చేసేటప్పుడు పిల్లలు ఉన్నారనుకో వాళ్ళ గోల ఉన్నదనుకో అసలు ఏం తొయ్యది. గోల చేస్తున్నారు. చూసారు కదా వెనక మర్ర ఎంతమంది పిల్లలు ఉన్నారో మొత్తం ఇంట్లో వచ్చి జొర్రి టీవీ పెట్టినారు. ఇక విన్ను చెప్పినా కూడా విన్నాడు. వాళ్ళు వచ్చి అనుకో కొమ్ములు పెరుగుతాయి విన్నుకు. ఇక అందుకే ఆ సౌండ్కి ఏం చేస్తున్నా కూడా అర్థం కాలేదు. ఇక వాళ్ళని అయితే పంపించేసిన బయటికి. పంపించేసి విన్నుని ఒకరిని చూడమని చెప్పేసి అంటే ఇక వాడైతే కూర్చొని చూస్తున్నాడు. అటు ఇటు ఉరుకుతున్నాడు. వాళ్ళ దగ్గర పోతా అని చెప్పి మళ్ళీ వానికి నచ్చిన కార్టూన్ అయితే వస్తుంది. ఇక దాన్ని చూద్దాం అనేసి అటు ఉరుకుతుండు. మళ్ళీ బయట ఆడుకోవాలనేసి ఇటు ఉరుకుతుండే. ఎటు తోస్తలేదు దాన్ని కూడా. ఇక మొత్తం అయితే ఇలా ఒకదాని అనుకోకటి అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఒక లెక్క పెడదాం అనుకున్నా. మళ్ళీ అట్లా పెడితే గ్లాస్ కంటైనర్స్ కదా మొత్తం కొసకొస్తున్నాయి. పిల్లలు తెలియక పట్టుకున్నారనుకో కింద పడతాయి అని చెప్పేసి ఇక మళ్ళీ లోపలికైతే పెట్టిన వాళ్ళకు పట్టుకున్నా కూడా అందకుండా. ఇక తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా వాటిని అయితే అక్కడ పెట్టేస్తున్నాను. ఆడ కొద్దిగా గ్యాప్ ఉంది మళ్ళీ నాకు అందుబాటులో ఉంటుంది అనేసి అక్కడైతే పెట్టేస్తున్నా. డబ్బాలు కూడా ఎక్కడ పెట్టాలో అసలు అర్థం కాలేదు. మస్తు దేవులాడినా ఈడ ఆడ అనేసి ఏడైనా సెట్ అవ్వట్లేదు. అందుకే అక్కడ పాతవి కొన్ని కప్స్ అయితే ఉండే కదండి అవి అయితే వాడతలేను. అందుకే తీసేసి పక్కకైతే పెట్టి అక్కడైతే అరేంజ్ చేసేసాను. ఆ పప్పు డబ్బాలో చూసారు కదా ఈ గాజు కంటైనర్స్ వచ్చినాక ఎంత మంచి లుక్ వస్తుందో కిచెన్. ఇంకా పప్పు డబ్బాలు వచ్చినాక మరీ ఇంత లుక్ వచ్చేసింది. మొత్తం అయితే చదిరేసాను. మొత్తం ఇదైతే నీట్గా తోమేసాను, కడిగేసాను. గిన్నెలు గిట్లా అన్నీ తోమేసి కామ్లు దగ్గరికి అయితే టైం అవుతుందని చెప్పి ఇక రెడీ అయితే అయ్యేసిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా లోపల మొత్తం నీట్గా తూడ్చేసిన. ఇక కూరగాయలు అయితే ఏం లేవండి. ఉన్న కూరగాయలు అయితే ఇలా అయితే సర్దేసుకున్నాను. ఇంకా రెడీ అయ్యేసి అమ్ముల దగ్గరికి అయితే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి,
మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.